వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు, 36 మంది మృతి, పలువురికి గాయాలు. ప్రమాద స్థలిని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు. నిజామాబాద్ జిల్లాలో గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టాలి, మంచి కార్యకర్తలుగా పేరు తెచ్చుకోవాలి. నగర శివారులోని మాధవ్ నగర్లో గల ఈవీఎం గార్డెన్లో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పాల్గొన్న మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మదన్ మోహన్, లక్ష్మీకాంతరావు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ గేట్లను ఎత్తివేసిన ఇరు రాష్ట్రాల అధికారులు. 14 గేట్లు ఎత్తిన అధికారులు. అక్టోబర్ 28 వరకు గోదావరి నది ప్రవాహానికి ఆటంకం లేకుండా తెరిచి ఉంటుందని వెల్లడి. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నత చదువులు చదవాలి. ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ రామచంద్రరావు. నియామక పత్రం అందజేసిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే. అభినందించిన మేడ్చల్ మెట్రో సాధన నాయకుడు. పసుపు రైతుల కళ ఎక్కడ నెరవేరింది? నిజామాబాద్ నగర శివారులో ఓ గార్డెన్లో ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఇందల్వాయి మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్కు ఆదేశం. గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్ర గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్. స్కందషష్ఠి పురస్కరించుకొని పలు ఆలయాల్లో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ ఆలయంలో బోర్గాం వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు భక్తుల తాకిడి. మనిషి ఆయుర్దాయం అందరూ అనుకుంటున్నట్టు 100 ఏళ్లు కాదు, 150 నుంచి 200 ఏళ్లు ఉంటుంది. ప్రముఖ యోగా గురు రామ్దేవ్ బాబా కీలక వ్యాఖ్యలు. తెలంగాణలో నేడు రేపు తేలికపాటి వర్షాలు, హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. జీవం సృష్టించేది భగవంతుడు అయితే ఆ జీవం ఉన్నంతకాలం రక్షించేది వైద్యుడు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన డాక్టర్స్ డేలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పిబి కృష్ణమూర్తి. పాషమైలారం ప్రమాద స్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పరిశ్రమల శాఖ అధికారులు మంత్రులతో సమీక్షించారు. పాషమైలారం ప్రమాదం జరిగిన పరిశ్రమల శాఖ అధికారులు బాయిలర్స్ డైరెక్టర్స్ తనిఖీలు చేశారా? బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా? బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి ఏమైనా సూచనలు చేశారా అని ప్రశ్నించారు. పరిశ్రమలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశ్రమలో గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అని ప్రశ్నించారు. ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ప్రమాద ఘటనపై నివేదిక కోసం నిపుణులను నియమించాలని సూచించారు. నిపుణులతో చర్చించిన తర్వాతే సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. కార్మికులకు బీమా సదుపాయం ఉందా అని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమకు అనుమతులు, భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా యాజమాన్యం ఘటనా స్థలికి రాకపోవడం బాధాకరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రమాద ఘటనను కార్మిక, వైద్య శాఖ మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, వివేక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. నిన్న ఉదయం పాషమైలారంలోని సికాజీ పరిశ్రమలో పేలుడు సంభవించిన ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పాషమైలారంలో నిన్న కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదకరమైన సంఘటన నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి వాళ్ళ శవాలను తొలగించడం గాని, గాయాలపైన వాళ్లను హాస్పిటళ్లకు తరలించడం, అక్కడ యాజమాన్యంతో కూడా చర్చిస్తూ నష్ట నివారణ చర్యలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలా మంది ప్రాణాలను బలిగొన్నది. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. ఇప్పటి వరకు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టి మంచి కార్యకర్తలుగా పేరు తెచ్చుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
నిజామాబాద్ నగర శివారులోని ఏవిఎం గార్డెన్లో నిర్వహించిన జహీరాబాద్ నిజామాబాద్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. నిధులు నియామకాలు అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నిధులన్నింటినీ కేసీఆర్ కుటుంబ సభ్యులు తరలించకపోతే నీళ్లన్నీ ఫామ్ హౌస్లోకి తరలించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని అన్నారు. కేసీఆర్ వరి వేస్తే రైతులకు ఊరిపడ్డట్టేనని ఎద్దేవా చేశాడని, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ అదనంగా ఇస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో కేవలం 90,000 ఇళ్లు మాత్రమే మంజూరు చేసిందని, అందులో సగానికి పైగా బిల్లులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇళ్లకు కరెంట్ ఇస్తుందని, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం సాధించారని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లు వాడకపోయినా దేశంలో వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, మదన్ మోహన్, లక్ష్మీకాంతరావు తదితరులు పాల్గొన్నారు. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గల గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఇరు రాష్ట్రాల అధికారులు ఎత్తివేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను మంగళవారం సిడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఇరు రాష్ట్రాల అధికారులు తెరిచారు. ప్రస్తుతం 1064 అడుగుల వద్ద నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. బాబ్లీ గేటు తెరుచుకోవడంతో రైతులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నీటి ప్రవాహం పెరగనున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు జాలర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జూలై 1న ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా తెరిచి ఉంచుతోంది. ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పెద్ద ఎత్తున తరలి రావాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. గత నెల 29వ తేదీన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా పసుపు రైతుల కళ నెరవేరిందని సభలో అన్న విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లా జగిత్యాల జిల్లా పసుపు రైతుల కళ ఎక్కడ నెరవేరిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అమిత్ షాను కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అన్నారు. పసుపు 3 కార్యాలయాన్ని ఇప్పటికే 3 సార్లు ప్రారంభించారని, పసుపు రైతులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని అన్నారు. ఇంతవరకు పసుపు బోర్డులో కార్యవర్గం లేదని ఎద్దేవా చేశారు. గతంలో పసుపు రైతులు ఉద్యమాలు చేస్తే ఇప్పటి వరకు వారిపైన కేసులు ఉన్నాయని అన్నారు. పసుపు రైతులపైన ఉన్న కేసులను కేంద్రం ఎందుకు కొట్టివేయలేదని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు పేరుపైన అమిత్ షా రావడం స్థానిక సంస్థల స్టంటేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. పసుపు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని, నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు బీజేపీ చెప్పే మాయమాటలు నమ్మరని అన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్థాయి సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ నెల 4న జరిగే కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే వస్తున్నారని, పార్లమెంట్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశానికి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అన్ని విభాగాల అనుబంధ సంస్థల అధ్యక్షులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు సమావేశానికి హాజరు కావాలని అన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్ ఎల్లారెడ్డి, శాసనసభ్యులు మదన్ మోహన్ రావు, డీసీసీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ ఉందో అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే మనకు అందించినటువంటి సందర్భం. మరి కేంద్ర మంత్రి వారు వచ్చారు, మీరు హాల్ ఇలాగే చేసిపోయారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నత చదువులు చదవాలని ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కోరారు. మంగళవారం ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన బాలికలను సన్మానించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందడుగు వేయాలన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ గురుకుల పాఠశాలలో చదివి ఉత్తమ ర్యాంకులు సాధించడం పట్ల ఎమ్మెల్యే వారిని అభినందించారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుండి నిర్మాణాలు చేయించడం పట్ల అభినందించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధిలో కొంచెం వెనుకబడిందన్నారు. పాఠశాల ఆవరణలో ప్రకృతి సేద్యం కోసం ఉన్న స్థలంలో తన వంతుగా పాలీహౌస్ నిర్మాణం చేస్తామన్నారు. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు మంజూరు చేయిస్తామన్నారు. పాఠశాలకు రంగులు వేసేందుకు నిధులు ఇస్తామని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచాలని ఈ బాధ్యత ఉపాధ్యాయులపై ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజారెడ్డి, ప్రిన్సిపల్ గంగాశంకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి. మీరు రేపు ఫ్యూచర్ తల్లిదండ్రులకు ఏం చేసేది అయిపోయింది. వాళ్ళు ఏం చేసిండ్రు, నేను పెంచిండ్రు, పెద్ద చేసిండ్రు, స్కూల్లో పంపించేసాడు, అంతే కదా. అమెరికాలో ఏం సిస్టమ్ ఉన్నది, అమెరికాలో ఏం సిస్టమ్ ఉన్నది, ఆఫ్టర్ 18 years పో, అంతే కదా. నీది నువ్వు చూసుకో, బతుకు అంటారా మనం. నీ పని నువ్వు చేసుకో, నువ్వు మన దగ్గర కూడా గంతకి వస్తుంది. అందుకొరకే ఇప్పుడు మీ చేతులు ఉన్నది. ఎంత ఎడ్యుకేషన్ చదివితే అంత ఫ్యూచర్ మీకు బాగుంటుంది. గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎస్టీ చైర్మన్ తేజావత్ బిల్లయ్య నాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలలో రాజకీయ పార్టీలు గిరిజనులకు ఇచ్చిన హామీలను లంబాడి హక్కుల పోరాట సమితి నంగారబేరి 29వ ఆవిర్భావ విజయోత్సవ మహాసభ మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించారు. కార్యక్రమానికి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, జాతీయ ప్రధాన కార్యదర్శి తేజావత్ బిల్లయ్య నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబాడి హక్కుల పోరాట సమితి నంగారబేరి 1997 జూలై ఆవిర్భవించిందని, 28 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా విజయోత్సవ మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 40 లక్షల జనాభా కలిగిన లంబాడి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమలకు, ఫార్మా కంపెనీలకు లంబాడీల భూములను లాక్కోవడం జరుగుతుందని, తక్షణమే లంబాడీల భూముల జోలికి రాకుండా విరమించుకోవాలన్నారు. అలాగే లంబాడీ సోదరులకు ముఖ్య విషయం చెప్పదలుచుకుంది ఏమిటంటే, లంబాడీలు బంజరులు అని సమాజం మనలను పిలుస్తుందని, కానీ నిజంగా మనం వాడుకు చెందిన వాసులమని, అలాగే సమాజం చేత పిలువబడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆయన జన్మదినం సందర్భంగా వేదిక మీద కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి తేజావత్ గంగాధర్ నాయక్, రమేష్ నాయక్, కేలోత్ చినియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. నీళ్ల సదుపాయాన్ని కల్పించాలనే ఒక ప్రణాళికను ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. ఈ సంవత్సరం 10,000 మంది రైతులకు ఇవ్వబోతున్నాం. మన జిల్లా వాటా కింద ఒక 1000 మంది వస్తారేమో, 1000 మంది వస్తారేమో మన జిల్లా కింద. ఎందుకంటే 10,000 ఎకరాలు మాత్రమే ఉంది. హైయెస్ట్ దాదాపు 2 లక్షల ఎకరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంది. దాదాపు 150,000 ఎకరాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ భూములు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ పట్టా రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫారెస్ట్ రైట్ రానటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా వాటి మీద కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టించి ఏర్పాటు చేయించేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నా. మనిషి ఆయుర్దాయం అందరూ అనుకుంటున్నట్లు 100 ఏళ్లు కాదని యోగా గురు బాబా రామ్దేవ్ పేర్కొన్నారు. యోగా గురువు రామ్దేవ్ ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మానవుడి సహజ జీవితకాలం 100 ఏళ్లు కాదు, కనీసం 150 నుంచి 200 ఏళ్ల వరకు ఉంటుంది. ఇటీవల కాలంలో మనం మెదడు, గుండె, కాళ్ళు, కళయంపై ఎక్కువ ఒత్తిడి పెడుతున్నాం. ప్రజలు ఇప్పుడు 100 ఏళ్లు తినాల్సిన ఆహారాన్ని కేవలం 25 ఏళ్లలోనే తింటున్నారని రామ్దేవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఆహార క్రమశిక్షణ, మంచి జీవనశైలి ముఖ్యమని నొక్కి చెప్పారు. తనకు ఇప్పుడు 60 ఏళ్లు దాటాయని, అయినా నిత్యం యోగా చేయడం, మంచి ఆహారం, జీవనశైలి కారణంగా ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నానని తెలిపారు. 2001లో గుండెపోటుతో మృతి చెందిన నటుడు సిద్ధార్థ్ శుక్లా ఇటీవల మరణించిన నటి షఫాలి గురించి మాట్లాడుతూ, మానవ శరీరం లోపలి నుంచి బలంగా ఉండాలన్నారు. మన శరీరంలో ప్రతి కణానికి సహజమైన జీవితకాలం ఉంటుందని తెలిపారు. దానిపై ప్రభావం పడేలా ఏదైనా చేసినప్పుడు అది అంతర్గతంగా ఇబ్బందులు తలెత్తేలా చేస్తుందన్నారు. ఫలితంగా గుండెపోటు వంటి పరిస్థితులు వస్తాయని తెలిపారు.
2002లో వచ్చిన కాంటాలాగా రీమిక్స్ సాంగ్తో కుర్రకారు మదిని దోచిన షఫాలి జరీవాలా ఒక్కసారిగా ఫేమ్ అయ్యారు. షఫాలి గత శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో ఆమె భర్త పరాగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కార్డియాక్ అరెస్టుతో ఆమె మృతి చెందినట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు దాన్ని ధృవీకరించలేదు. ఈ క్రమంలో ఆమె యాంటీ ఏజింగ్ టాబ్లెట్లు సహా పలు రకాల మందులను తీసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఆసుపత్రికి తరలించే ముందు ఖాళీ కడుపుతో టాబ్లెట్లను తీసుకోవడం వల్లే షఫాలికి రక్తపోటు తగ్గిపోయి ఉండొచ్చని వెల్లడించారు. తెలంగాణలో మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. 3-4 తేదీల్లో వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ రాత్రి వర్షం దంచి కొట్టింది. వరద నీటితో పంజాగుట్ట, లక్డీకపూర్, మలకపేట, యూసుఫ్గూడ, జూబ్లీహిల్స్, షేక్పేట, కాజాగూడ, మణికొండ, మేడ్చల్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. లక్డీకపూర్ ద్వారకా హోటల్ కూడలిలో నిలిచిన నీటిని హైడ్రా సిబ్బంది మ్యాన్ హోటల్లోకి దారి మళ్లించారు. ఈదురుగాలులతో మణికొండ, అత్తాపూర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భాజపా తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఎన్నికైనట్టు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అధికారికంగా ప్రకటించారు. రామచంద్రరావుకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి నూతన అధ్యక్షుడు రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శోభా కరంద్లాజే మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తి కావడం సంతోషాన్నిచ్చిందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 7.5 కాలంలోని విమర్శల మూటగట్టుకుందన్నారు. తెలంగాణలో ఇప్పుడు అంతా భాజపా వైపు చూస్తున్నారని అన్నారు. కర్ణాటక, తెలంగాణలో ఏటీఎం సర్కార్లు ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని పార్టీ నేతలకు సూచించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావును కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్ పార్టీ నేతలు సత్కరించారు. భారతీయ జనతా పార్టీ ఏర్పడే ముందు జనసంఘ్ అనేటటువంటి ఒక పార్టీ నుంచి మన అభ్యర్థి పోటీ చేశాడు. ఆ అభ్యర్థికి దాదాపు ఒక 1000 ఓట్లు వచ్చినాయి. కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది. అక్కడ ఆ 1000 ఓట్లు వచ్చినప్పుడు జనసంఘ్ పార్టీ ముందు మన వాళ్ళు టపాకాయలు కాల్చేస్తున్నారు, బాగా ఎగురుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అరే గెలిచింది మేమైతే వాళ్ళ టపాకాయలు కాలుస్తున్నారని అడిగారు. అయితే ఒక జనసంఘ్ కార్యకర్తను పిలిచి ఏమైనా గెలిచింది మీరు పటాకాయలు ఎందుకు కాలుస్తున్నారంటే, సార్ నిజామాబాద్ నగరంలోని బోర్గంపల్లిలో గల శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నేడు స్కంద షష్ఠి పురస్కరించుకుని నగరంలోని పాంగ్రా బోర్గంలోని శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ నిర్వాహకులు, భక్తులు పెద్ద ఎత్తున సుబ్రహ్మణ్య స్వామి పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బోర్గ్రామ్ గ్రామస్తులకు మరియు భక్తులకు ఈరోజు స్వామివారి షష్ఠి సందర్భంగా స్వామివారి యొక్క అన్నప్రసాద కార్యక్రమము, అలాగే ప్రొద్దున 6 గంటలకు స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగినది. భక్తుల సహకారంతో, ఇక్కడున్న ఆలయ కమిటీ సహకారంతో జీవం సృష్టించేది భగవంతుడైతే ఆ జీవం ఉన్నంతకాలం రక్షించేదే వైద్యుడని ప్రముఖ కంటి వైద్య నిపుణులు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు డాక్టర్ పిబి కృష్ణమూర్తి అన్నారు. నేడు రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో జూలై 1 డాక్టర్స్ డే, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే పురస్కరించుకుని స్థానిక ప్రముఖ హోటల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ డాక్టర్లను, చార్టర్డ్ అకౌంట్లను ఘనంగా సన్మానించడం జరిగిందని క్లబ్ నూతన అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రోటరీ నూతన కార్యవర్గ ప్రారంభం రోజు సమాజానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవ చేస్తున్న ప్రొఫెషనల్లను సన్మానించడం ఒక అదృష్టమని కొనియాడారు. మానవ జీవనంలో హెల్త్, వెల్త్ సరిసమానంగా చూసుకుని ముందటడుగు వేయాలని, వీరికి సలహాలు, సూచనలు డాక్టర్లు, అకౌంట్ ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు డాక్టర్ పివి కృష్ణమూర్తి హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జీవం పోసేది భగవంతుడైతే ఆ జీవం ఉన్నంతకాలం రక్షించేది వైద్యుడని అన్నారు. వీరితో పాటు మన ఆర్థికపరమైన అంశాలపై తగు అవగాహనలను చార్టెడ్ అకౌంటెంట్లు కల్పిస్తారని అన్నారు. తదనంతరం ప్రముఖ వైద్యులైనటువంటి డాక్టర్ కునాల్ వ్యవహారే, డాక్టర్ గౌరవ్ లచ్చురియా, డాక్టర్ మహేష్ లావోటి, అలాగే చార్టెడ్ అకౌంట్లో అయినటువంటి ఆర్ ప్రవీణ్, గౌరవ్ జవహర్, ఇంగు ఈశ్వర్, నవల రాందర్లకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కార్యదర్శి గోవింద జవహర్, కోశాధికారి జుగల్ జాజు, డైరెక్టర్ సర్వీస్ ప్రాజెక్ట్ రాజ్ కుమార్ సుబేదర్, కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ జవహర్తో పాటు సభ్యులు డాక్టర్ డీజే వ్యవహారే, ఆకుల అశోక్, ఇంగు రాజేశ్వర్, చిలక ప్రకాష్, తులసి దాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. आज डॉक्टर डे
एंड चार्टर्ड अकाउंटेंट डे जो सारा विश्व मना रहा है, उसकी रोटरी क्लब ऑफ निज़ामाबाद की तरफ से मैं सारे देशवासियों के डॉक्टर और चार्टर्ड अकाउंटेंट को बधाई देना चाहता हूं, जिनके कारण పాషా మైలారంలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో గాయపడిన బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సికాజీ పరిశ్రమలో గాయపడి పటాన్చెరు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. సికాజీ పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమన్నారు. పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలిపారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని అన్నారు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేయాలన్నారు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో కూడా చెప్పడం లేదని తెలిపారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల్లో మైనర్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం దీనిపై నిజ నిజాలు బయటపెట్టాలన్నారు. ఏఐయుకేఎస్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని, రైతాంగ పోరాటాల బలోపేతం కోసమే ఏఐయుకేఎస్ జిల్లా మహాసభలని ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవరం అన్నారు. మంగళవారం నాడు సిరికొండ మండలంలోని గడ్కుల్ గ్రామంలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మోర్తాడ్ మండల కేంద్రంలో కామ్రేడ్ కన్నాటి యాదగిరి నగర్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రథమ మహాసభలను జూలై 4న నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా మహాసభలు చేపట్టిన ఉద్యమ రిపోర్టును సమీక్షించుకుని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకుని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ప్రెస్ మీట్లో సిపిఐ జిల్లా నాయకులు సురేష్ జి కిషన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్, జిల్లా నాయకులు ఆర్ దామోదర్, ఎస్ రమేష్, ఎమ్లీ మదరి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా మహాసభలు జూలై 4వ తారీఖు నాడు మోర్తాడ్ మండల కేంద్రంలో జరుపుకోబోతున్నాం. ప్రధానంగా దొడ్డి కొమరయ్య ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొదటి అమరవీరుడు, ఆయన స్మారకార్థం 4వ తారీఖు నాడే ఐక్య రైతు సంఘం జిల్లా మహాసభలు జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నాందేవాడ, సీఎం రోడ్, టెలిఫోన్ కాలనీ, కోశాల సతీష్ నగర్, ఆటో నగర్ అనంతరం ఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉన్న పేదలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ హామీ ఇస్తే తప్పకుండా నెరవేరుస్తుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు దేశంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదని ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఈ రోజు వారికి ఇందిరమ్మ మంజూరు పత్రాలు అందిస్తూ వారి ఇంటి పనులు ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,50,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరయ్యాయి. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి 1,300 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. త్వరలో ఇంకా 2,200 లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలు కూడా అమలు చేస్తున్నాం. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా అందజేస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులను సకాలంలో అందజేస్తున్నాం. మీలా స్కాములు, కమిషన్లు, కబ్జాలు చేసి కుటుంబ అభివృద్ధి, పార్టీ నాయకుల అభివృద్ధి కాకుండా పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు. सरकार आगे यहाँ पर मैं हार गया, ठीक है, हार जीत होती रहेगी, लेकिन मैंने अपना वादा पूरे के लिए आज बारिश होने के बावजूद भी 2 डिवीजन के अंदर, डिवीजन नंबर 30 और डिवीजन नंबर 31 के अंदर मैं पट्टाजात तकसीम करने के लिए आपके दरमियान में आया हूँ. मेरे पास 3,500 मकानात थे. अभी तक मेरे पास सिर्फ 1,300 मकानात के ही प्रोसीडिंग्स आई है और मेरे पास 1,222 मकानात और है मेरे घर. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తాడ్వాయి మండల కేంద్రంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘన్ సందర్శించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తాడ్వాయి మండల కేంద్రంను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంను సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. గర్భిణీ స్త్రీలతో మాట్లాడి వారికి అంగన్వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం గురించి తెలుసుకుని చిన్నారులకు గర్భిణీ స్త్రీలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్ను ఆదేశించారు. తాడ్వాయి మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించి ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ను అందించారు. వంటగదిని పరిశీలించి వంటగది పరిసరాలను శుభ్రంగా ఉంచి మెనూ ప్రకారం నాణ్యతగా మధ్యాహ్న భోజనం అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఆదేశించారు. అనంతరం తాడ్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులను తిరిగి విద్యార్థుల బోధన సామర్థ్యం పరిశీలించి 9వ తరగతిలో విద్యార్థులకు గణిత సబ్జెక్టులో విద్యార్థులకు మెలకువలను నేర్పి ప్రతి విద్యార్థి సబ్జెక్టుకు అర్థం చేసుకునేలా సులభ పద్ధతిలో పాఠాలు చెప్పాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించి ప్రతిరోజు విద్యార్థుల హాజరు 100% ఉండేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను పాటించడంతో పాటు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలని ఆదేశించారు. వేడివేడి ఆహారాన్ని ఫ్రెష్గా వండి వడ్డించాలని ప్రధానోపాధ్యాయుని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే విద్యాసంస్థల్లో పారిశుద్ధ చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అభివృద్ధి అధికారికి జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవాయిపల్లి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో చెట్లు కీలక పాత్ర వహిస్తాయని వనమహోత్సవం కార్యక్రమం ద్వారా అందరూ మొక్కలు నాటాలని అన్నారు. అనంతరం దేవాయిపల్లి గ్రామంలో జరుగుతున్న భూభారతి దరఖాస్తుల క్షేత్రస్థాయిలో విచారణను జిల్లా కలెక్టర్ పరిశీలించి భూభారతి చట్టం ప్రకారం ప్రతి దరఖాస్తును పరిశీలించి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ తాడ్వాయిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఓ రాజు, ఎంపీడీఓ సాజిద్ అలీ, తహసీల్దార్ శ్వేత, ఎంఈఓ, మండల ప్రత్యేకాధికారి పాల్గొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా తెలుగు వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులను సన్మానించారు. డాక్టర్స్ డే సందర్భంగా తెలుగు వెలుగు సమాఖ్య జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ చందనరావు ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులకు సన్మానించారు. ఈ సన్మాన గ్రహీతలు ఆర్ భాస్కర్ రాజు, భోజన్న లింగం, సత్యపాల్, శ్రీనాథ్లను వారు సన్మానించి అభినందించారు. సన్మాన గ్రహీతలు సేవలు అభినందనీయమన్నారు. డాక్టర్ మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు ఇదే తేదీ నాడు డాక్టర్స్ డే దినోత్సవం జరుపుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వారు ఎక్కడో లేరు. ఆ భగవంతుడు అనేటువంటి వారు డాక్టర్స్ రూపంలో మనకు దర్శనమిస్తారు. కాబట్టి సమాజంలో, సొసైటీలో వీరి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదిగా మనం భావిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాష మైలారా ఘటనలో మృతుల సంఖ్య 36కి చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సోమవారం పాష మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసింది. సికాజీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో సంఘటన స్థలిలోనే 5 మృతి చెందగా మరో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు దాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా మరో భవనానికి బీటలు వచ్చాయి. సమాచారం అందుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోదనలతో అక్కడి పరిస్థితి భీతవాహంగా మారింది. మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తాడ్వాయి మండల కేంద్రంను సందర్శించారు. తన పర్యటనలో భాగంగా తాడ్వాయి గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ గృహ నిర్మాణం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి నాణ్యతను పాటిస్తూ ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. అలాగే హౌసింగ్ మెజర్మెంట్ ప్రకారం మాత్రమే ఇండ్ల నిర్మాణం జరిగేలా చూడాలని, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉచిత ఇసుక సరఫరాకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ డిప్యూటీ ఇంజనీర్ సుభాష్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, మండల ప్రత్యేకాధికారి పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో స్కంద షష్ఠి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో స్కంద షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాలింగార్చన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు గీతమ్మ, మణిదీప్ శర్మ, ఆదిత్య జ్ఞాన శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సుబ్రహ్మణ్య స్వామికి హోమాలు, అలాగే చండీ హోమం, రుద్రహోమం, మహాలింగార్చన నిర్వహించారు. వేద పండితులు వేములవాడలో చేసే విధంగా పూజలు ఇక్కడ నిర్వహించడం మోర్తాడ్ గ్రామానికి మేము చేసుకున్న సుకృతమని అభివర్ణించారు. ఈ వేడుకలలో అథర్వ వేద పండితులు రాజా గౌతమ్ శర్మ, సమవేద పండితులు గంగాప్రసాద్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో, గురుకులాలలో తరగతి గదిలో సెల్ ఫోన్స్ వాడరాదనే ప్రభుత్వ నిబంధన ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలున్నాయి.
వాస్తవానికి విరుద్ధంగా కొందరు ఉపాధ్యాయులు సెల్ ఫోన్ల తరగతి గదుల్లో యథేచ్ఛగా వాడుతున్నారు. దీంతో విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి పాఠశాల ఉత్తీర్ణత శాతం పడిపోతుంది. కొందరు ఉపాధ్యాయులు ఆయన మాటలు కూడా ఖతర్ చేయడం లేదు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పడిపోయింది. అయినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు తమ తీరు మార్చుకోవడం లేదు. పాఠశాల సమయంలో విద్యార్థులకు బోధించాల్సిన ఉపాధ్యాయులు సెల్ ఫోన్లలో ముచ్చట్లు పెడుతున్నారు. తమనెవరూ అడిగేవారు లేరన్న ధీమాతో విస్తృతంగా తరగతి గదుల్లో ఫోన్లను వాడుతున్నారు. దీంతో ఉపాధ్యాయ చదువులకు తీవ్రంగా ఆటంకం ఎదురవుతున్నాయి. ఎడపల్లి ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం బోధించి శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదుల్లో యథేచ్ఛగా సెల్ ఫోన్ వాడుతున్నాడు. చాలా మంది విద్యార్థులు కిటికీలపైన కూర్చొని అల్లరి చేస్తున్నారు. ఇదేమీ పట్టించుకునే ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సెల్ ఫోన్లో కాలక్షేపానికి నిమగ్నమయ్యాడు. ఉపాధ్యాయులు కూడా సెల్ ఫోన్లో మునిగిపోయారు. ఈ విషయమే మండల విద్యాశాఖ అధికారి గాలప్ప వివరణ కోరగా తరగతి గదిలో సెల్ ఫోన్లు వాడరాదని ఖచ్చితంగా ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు పాఠశాలకు రాగానే ప్రధానోపాధ్యాయులు లేదా జూనియర్ అసిస్టెంట్ లేదా సమానమైన హోదా గల వ్యక్తులకు సెల్ ఫోన్లు అప్పగించాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్లాస్ రూమ్లలో టీచింగ్ టైంలో ఎట్టి పరిస్థితులలో కూడా సెల్ ఫోన్ ఉపయోగించడానికి అవకాశం లేదు. సెల్ ఫోన్ ఉపయోగించదు. కేవలము ఎఫ్ఆర్ఎస్ కోసం కానివ్వండి లేదా ఎండిఎం అప్లోడ్ ఏది ఆన్లైన్ అప్డేషన్ చేయడం కోసము కేవలం ఈ 2 సందర్భాలలోనే సెల్ ఫోన్ ఉపయోగించడానికి అవకాశం ఉన్నది. మిగిలిన సందర్భాలలో సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితులలో కూడా ఉపయోగించరాదు. వాటిని అన్నింటినీ కూడా హెడ్ మాస్టర్ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. టీచింగ్ టైంలో సెల్ ఫోన్లు వాడడానికి లేదు. వాటి మీద ఆరోపణలు వచ్చినట్టయితే మనం రాతపూర్వకంగా ఇచ్చినట్టయితే దానికి సంబంధించి పై అధికారులకు విన్నవించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండని టీయూసీఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్ పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను శ్రామిక భవన్ కోటగల్లీలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లైన కేజీబీవీ మోడల్ స్కూల్, అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందన్నారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా ఉపాధ్యక్షులు డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి డి కిషన్, జిల్లా నాయకులు సాయన్న, కిరణ్ రవికుమార్, గంగాధర్, చరణ్, లింగం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. ఈ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గత 11 ఏళ్ల పాలనలో కార్మికుల జీవితాలని అస్తవ్యస్తం చేశారు. వాళ్ళు సాధించుకున్న హక్కుల్ని కోల్పోలే ఇవాళ చట్టాలను తీసుకొచ్చారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జాతి వైరం మరిచాయి, తల్లి బిడ్డలుగా మారాయి. పంది పిల్లలకు శునకం పాలిచ్చి చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది. మనుషుల కన్నా తామే మేలని మెసేజ్ ఇచ్చాయి. వాయి వరుసలు లేకుండా కన్నవారిని, కట్టుకున్న వారిని, కడుపున పుట్టిన పిల్లలపై కక్ష కట్టి కఠినంగా వ్యవహరించే ఈ రోజుల్లో మూగజీవులను, మనుషులను జాగృతం చేసేలా వ్యవహరించాయి. పారిశ్రామిక ప్రాంతమైన పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శునకం పంది పిల్లలకు పాలిచ్చింది. శునకం తన కుక్క పిల్లలతో పాటు పంది పిల్లలకు పాలిచ్చి తల్లిలా లాలించింది. ఈ అరుదైన దృశ్యాన్ని స్థానికులు సెల్ ఫోన్లు చిత్రీకరించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మనుషుల కంటే మూగజీవాల మైత్రిబంధం బాగుందని అభిప్రాయపడ్డారు. వాటిని చూసి మనుషులు మారాలని ఆకాంక్షించారు. ఈగో ఫీలింగ్, కక్ష సాధింపు చర్యలతో సాధించేదేమీ లేదని, కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లు శునకం, వరాహం పిల్లల మాదిరిగా కలిసి మెలిసి ఉండాలని కోరుకున్నాం. ప్రతి ప్రాణానికి అండగా నిలిచేవారు వైద్యులని లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ వీరేశం అన్నారు. ఆరోగ్యకర సమాజం కోసం కృషి చేస్తున్న వైద్యులు అభినందనీయులని ఆయన కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ నగరంలోని ఇందూర్ మదర్హుడ్ హాస్పిటల్లో డాక్టర్స్ డే, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్కు చెందిన 15 మంది వైద్యులతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ పూర్వ గవర్నర్ ఇరుకుల వీరేశం మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. ఆరోగ్యకర సమాజం కోసం వైద్యులు చేస్తున్న నిర్విరామ కృషి అభినందనీయమన్నారు. అనంతరం ప్రగతి నగర్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు ఏ లింబాద్రి, పి
రాఘవేందర్, ప్రోగ్రాం చైర్మన్ కరుపే రవీందర్, జిల్లా అదనపు కోశాధికారి పి లక్ష్మీనారాయణ, రీజియన్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, రీజియన్ పిఆర్ఓ గంగాదాస్, ఇందూర్ మదర్హుడ్ హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ బి తేజస్విని, డాక్టర్ బి రాజేష్ పాల్గొన్నారు. నేషనల్ మొత్తం ప్రపంచంలోనే 210 దేశాలు ఉన్నటువంటి సంస్థ, పెద్ద లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచంలోనే 210 దేశాలు ఉన్నటువంటి అతిపెద్ద సేవా సంస్థ. అందులో భాగంగానే మా డిస్ట్రిక్ట్ 320D అనేది మన ఒక 9 రెవెన్యూ డిస్ట్రిక్ట్తో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మాది. అందులో నిజామాబాద్లో ఒక 8 క్లబ్లు ఉన్నాయి. అందులో లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్ అనేటువంటి క్లబ్. ఆ క్లబ్ ద్వారా ఈరోజు ఈ డాక్టర్స్ డే మరియు చార్టర్డ్ అకౌంట్ డే జరుపుకుంటున్నాం మేము. ఆ సందర్భంగా మరి అధ్యక్షుడు లింబాద్రి గారిని మరియు వైద్యులు దేవునితో సమానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సైతం రక్షించి ప్రాణాలు పోస్తారని లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ అధ్యక్షుడు సత్యప్రసాద్ అన్నారు. నగరంలోని శివాజీనగర్లో గల మాణిక్ భవన్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ ప్రతాప్, డాక్టర్ నిష్కల్ ప్రభు, డాక్టర్ శ్వేతారెడ్డి, డాక్టర్ శ్రావణి, డాక్టర్ సోనాలి, డాక్టర్ చైతన్య, అలాగే చార్టెడ్ అకౌంటెంట్ కిరణ్లను లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ ఆధ్వర్యంలో షాల్వా మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ విద్యార్థులకు తమ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స చేస్తామని హామీ ఇచ్చాడు. ముఖ్యంగా ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పిల్లలు నిత్యం చేతులను కాళ్లను శుభ్రం చేసుకుని భోజనం చేయాలని, అలాగే శుభ్రతను పాటించాలని సూచించారు. పిల్లలు తమ ఇళ్లలో నీరు నిల్వకుండా, అలాగే ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, లేదంటే దోమలు, క్రిమి కీటకాల ద్వారా విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచించారు. ఒకవేళ జబ్బులు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సత్వరమే జాగ్రత్త పడాలని తెలిపారు. అలాగే ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ అధ్యక్షుడు సత్యప్రసాద్ మాట్లాడుతూ తమ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వైద్యులు చెప్పిన విధంగా పిల్లలు వాటిని పాటించి ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయన అన్నారు. మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు తమ క్లబ్ ఆధ్వర్యంలో చేపడతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ సభ్యులు రవికుమార్, శ్రీనివాస్, బంటు బలరాం, ప్రేమకేష్ పటేల్, వెంకటేశ్వరరావుతో పాటు ఇతర సభ్యులు, పాఠశాల ఇంగ్లీష్, తెలుగు మీడియం ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా మరియు చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ నేను కొండ సత్యప్రసాద్ ప్రెసిడెంట్గా మరియు శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల యందు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి విద్యార్థులు మధ్యలో డాక్టర్లని సన్మానించుకోవడం, అలాగే చార్టెడ్ అకౌంట్లని సన్మానించుకోవడం, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మాణిక్ భవన్ స్కూల్ యందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ కుమార్ గారు. ఇందల్వాయి మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందల్వాయి తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి చట్టం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలని, తక్షణమే రైతుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ వెంకటరమణను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అమలులో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, భూభారతి సర్వేలో పారదర్శకంగా దరఖాస్తులను పరిశీలించి సర్వే పనులు ప్రారంభించాలని, మండలంలో మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని, అందులో నుండి ఎన్ని పరిష్కార దిశలో ఉన్నాయని తహసీల్దార్ వెంకటరావును కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేషన్ షాప్ను పరిశీలించి రేషన్ సరుకు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి, రాబోయే 3 నెలలకు సరిపడా బియ్యం ప్రతి ఒక్కరికి అందిస్తున్నారా లేదా అని డీలర్ గంగాధర్ను అడిగి తెలుసుకున్నారు. ఇందల్వాయి గ్రామంలో సొసైటీ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేసి ఫర్టిలైజర్ రైతులకు సరిపడా స్టాక్ ఉందా, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా వర్షాకాలంలో వేస్తున్న పంటలకు సరిపడా యూరియా బస్తాలు గోదాంలలో నిల్వించుకుని రైతులకు అందే విధంగా కృషి చేయాలని సొసైటీ అధికారులను కలెక్టర్ వేణుకృష్ణారెడ్డి తెలిపారు. అట్లాగే పశువుల ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో ఉన్న మందుల నిల్వ గురించి జేఈఓ రాజును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా సరిగా చేస్తున్నారా, నాణ్యమైన సిమెంట్ రైతులకు సప్లై చేయాలని, వర్షాకాలంలో వచ్చే గేదెలకు, దూడలకు వ్యాక్సినేషన్లు సమయపాలనతో సిబ్బంది ఆసుపత్రిలో అందుబాటులో ఉండి మూగజీవాలకు సరైన సమయంలో చికిత్సలు అందించాలని, ఆసుపత్రిలో సరిపడా మందులు ఉంచుకోవాలని, అలాగే ఆసుపత్రి శిథిలావస్థలో ఉన్నందున వాటిని చూసి కలెక్టర్ అవాక్కయ్యారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట్రావు, డిప్యూటీ తహసీల్దార్ శైలజ, ఆర్ఐ మోహన్, అగ్రికల్చర్ అధికారి శ్రీకాంత్, పశు వైద్య అధికారి రాజు, సొసైటీ అధికారులు రవి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావుకు మేడ్చల్ మెట్రో సాధన సమితి నాయకుడు సంపత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్నికైనందుకు ఎన్ రామచంద్రరావుకి మేడ్చల్ మెట్రో సాధన సమితి నాయకుడు సంపత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చట్టపరమైన నిపుణుడిగా, నిబద్ధత కలిగిన ప్రజాసేవకుడుగా, హేతుబద్ధమైన స్వరంగా మీరు చాలా కాలంగా తెలంగాణలో నిర్మాణాత్మక రాజకీయాలకు మార్గదర్శక శక్తిగా ఉన్నారు. మొదటి రోజు నుండి మేడ్చల్ మెట్రో సాధన సమితికి మీ మద్దతు, ప్రోత్సాహం ఉత్తర హైదరాబాద్లో సమానమైన మెట్రో కనెక్టివిటీ కోసం మా లక్ష్యాన్ని ప్రేరేపించాయి. మీ డైనమిక్ నాయకత్వంలో ప్రజల స్వరం మరింత బలపడుతుందని, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2A, 2B వంటి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆకాంక్షలు కొత్త ఊపును పొందుతాయని మేము విశ్వసిస్తున్నాము. మీరు దార్శనికత, అంకిత భావంతో తెలంగాణ ప్రజలకు సేవ చేస్తూనే ఈ కొత్త పాత్రలో మీరు గొప్ప విజయాన్ని సాధించాలని కోరారు. మెట్రో అనేది మన హైదరాబాద్ నగరానికి ఒక అందమైనటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. దీన్ని చాలా మంది వాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఓల్డ్ సిటీకు ఇది ఎక్స్టెండ్ చేయడం జరుగుతూ ఉంది. కానీ మెట్రో అంటే ఇది మొత్తం సిటీ కవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేవలము ఒక వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లేక సదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ వరకు పరిమితమైంది. ఇటు నార్థన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటే మెడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతం ఏదైతుందో ఇక్కడి నుంచి కూడా చాలా మంది ప్రజలు. నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. నగరంలో ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం, మహిళలకు కుంకుమార్చన పూజలు నిర్వహిస్తూ కాలుష్య పూజ, అమ్మవారి హారతి, వేద మంత్రాలు మధ్య అర్చకులు పూజలు నిర్వహిస్తూ అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు ఉదయం, సాయంకాలం వేళ ప్రత్యేక అర్చనలు, పూజలు, హోమం. ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అత్యధికంగా మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని, అమ్మవారిని కోరుతూ నవరాత్రి ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నిజామాబాద్లో వెలిసినటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం నందు ప్రతిరోజు కూడా వారాహిదేవి నవరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతినిత్యం కూడా అమ్మవారికి సంబంధించినటువంటి అభిషేకాలు, కుంకుమార్చన, హోమాలు, యజ్ఞాలు, మరి మండపారాధన, అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రానికి కూడా పూజ చేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రతినిత్యం కూడా దీక్ష తీసుకున్నటువంటి స్వాములు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తండా అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తండా అటవీ ప్రాంతంలో రోడ్డుపై ఎలుగుబంటి సంచరిస్తుంది. రోడ్డుపై వెళ్తున్న ఎలుగుబంటిని చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంటి సంచరిస్తున్న వీడియోలు వాహనదారులు తీసి ఫారెస్ట్ అధికారులకు పంపారు. దీంతో ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రదేశాన్ని వెళ్లి పరిశీలించారు. ఎలుగుబంటి సంచరిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ రోడ్డుపై వాహనదారులు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు సూచించారు. అదేవిధంగా ఎల్లారెడ్డి మండలం సోమర్య తండాలో ఎలుగుబంటి సంచరించడంతో తాండావాసులు ఇచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు తండాకు చేరుకుని ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రదేశంలో 2 ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు ప్రాథమికంగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఒంటరిగా వెళ్లకూడదని, కర్రలు పట్టుకుని వెళ్లవలెనని, రాత్రి సమయంలో ఎవరు కూడా బయటకు వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు సూచించారు. అనంతరం తండావాసులు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం సీజన్ వల్ల పంటల సమయం ఉండడం వల్ల పొలాల వద్దకు వెళ్లడానికి భయపడుతున్నామని, ఎలుగుబంటిని పట్టుకోవాలని తండావాసులు డిమాండ్ చేశారు. ఈ గ్రామవాసులకు మరియు తాండావాసులకు చెప్పింది ఏమనగా, మీ ఊళ్ళోకి ఒక 2 ఎలుగుబంట్లు వచ్చినట్లు ఆనవాళ్ళు మాకు ఇప్పుడు వచ్చి మేము తిరగగా ఆనవాళ్ళు కనిపించినాయి. అందుకోసమే మీరు చేన్ల పంట కానీ, ఏడవాటి కానీ, లేడీస్ కానీ, జెంట్స్ కానీ తిరిగేటప్పుడు కానీ చేతిలో కట్టెలు కానీ, కర్రలు కానీ ఇద్దరు గుంపు తిరగండి. వస్తే దానికి చిరాకు చేసినట్లు ఉర్రకండి. ఇది చూసి మీరు సపరేట్గా వచ్చేది ఏముంటే మాకు ఇంటిమేట్ చేసేది. మేము ఏమైనా ఉంటే తీసుకుంటే తెచ్చేసే వీటికి మేము తీసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తాము. అది దాని దగ్గర అది ఉన్నదానికి కావాల్సి దానికి ఇరిటేట్ చేసి. రెడ్ క్రాస్లో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆరోగ్య రంగానికి సేవలు అందిస్తున్న వైద్యులను ఘనంగా సత్కరించారు. రెడ్ క్రాస్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్పంచుకుంటూ రక్తదాన శిబిరాలు, తలసేమియా రోగుల చికిత్స, ఆరోగ్య శిబిరాలు సహకరించిన వైద్యులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ డాక్టర్లు తమ వైద్య సేవలతో పాటు సమాజానికి నిస్వార్థంగా సేవలు అందించడంలో రెడ్ క్రాస్కు ఎంతో మద్దతుగా నిలుస్తున్నారు. వీరి సేవలను గుర్తించి సత్కరించడం గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా
సందర్భంగా రక్తదాన కార్యక్రమాలు, అత్యవసర సేవల సందర్భాల్లో నిరంతరం అందుబాటులో ఉంటూ రెడ్ క్రాస్తో భాగస్వామ్యంగా ఉన్న డాక్టర్లు డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ టి నాగేశ్వరరెడ్డి, డాక్టర్ జి కౌలయ్య, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ విభూది రాజేష్, డాక్టర్ నీలి రామచందర్, డాక్టర్ సవితారాణి, డాక్టర్ బొగ్గుల రాజేష్, డాక్టర్ కొట్టూరు శ్రీశైలం, డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి, డాక్టర్ జమల్పూర్ రాజశేఖర్ని ఘనంగా సత్కరించి పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపి రవీందర్, కార్యదర్శి గోకారుణ్ బాబు, పోచయ్య, బొద్దుల రామకృష్ణ, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్స్ అందరికీ వాళ్ళ చేసిన కృషి, వాళ్ళ చేసిన సర్వీస్కి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ గురించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఉన్నంత అవగాహన మరి ఏ సొసైటీకి ఉండకపోవచ్చు. వాళ్ళ సేవలు ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా ఇప్పుడు కాదు, ఒక శతాబ్దం. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొందామని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్డీఓ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డిటిఓ రాహుల్ కుమార్కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు కటారి రాములు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు వెనక్కి కొట్టి మన సమస్యల పరిష్కారానికి, రవాణా రంగాన్ని రక్షించడానికి ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, రోడ్డు రవాణా కార్మిక సంఘాల అఖిల భారత సమన్వయ కమిటీ పిలుపునిచ్చాయి. ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సంపూర్ణ మద్దతు ప్రకటించి సమ్మె రోజున గ్రామీణ బంద్కు పిలుపునిచ్చింది. ఈరోజు సిఐటి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె జూలై 9 నాడు సమ్మె దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆటో ఆల్ ఇండియా డ్రైవర్లను కోరుతున్నాము. మరియు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, మరి 10 లక్షల బీమా ఇవ్వాలి. మన రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. మన మహాలక్ష్మి కింద నష్టపోయిన ఆటో డ్రైవర్లకు నెలకు 4,500 రూపాయలు. జూలై 9న జరిగే దేశవ్యాపిత సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కార్మికులకు పిలుపునిచ్చారు. రెంజల్ మండలం నీల గ్రామం లిఫ్ట్ ఇరిగేషన్ జాన్గంపేట్ సారంగపూర్ నెహ్రూ నగర్లో గ్రామ పంచాయతీ కార్మికులు, లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు, విత్తనాలు శుద్ధి చేసే కార్మికుల వద్ద జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె కరపత్రాలను, బుక్లెట్లను ఇస్తూ ప్రచారం నిర్వహించి జూలై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిచేస్తుంది తప్ప కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన జూలై 9 దేశవ్యాపిత సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫసీయుద్దీన్, అర్బస్, చిన్నలాలు, సాయివ్వ, ఆసియా, గంగారం, భూదేవ్వ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేదే సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 29 చట్టాలను పునరుద్ధరించాలని ఈ డిమాండ్లతోటి జరిగే సార్వత్రిక సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అనేది ఏదైతే ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందో. బాల్కొండ కస్తూర్బా విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ అంకిత్ సందర్శించారు. బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలోని తరగతి గదులను, వంటశాలను, నీటి వసతులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం నాణ్యంగా అందించాలని ప్రత్యేక అధికారిని భవానీని ఆదేశించారు. తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, మండల విద్యాధికారి రాజేశ్వర్, ఎంపీఓ గంగామోహన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కిసాన్ నగర్లోని లయన్స్ భవనం వద్ద మొక్కలు నాటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 2 వైద్యులను, 2 సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, సీనియర్ సభ్యులు జ్ఞానసాగర్ రెడ్డి, దినేష్ పటేల్, నల్లూరు జీవన్ వంశీరెడ్డి, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు మనోహర్, సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు జీవన్ మాట్లాడుతూ తాము గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులను కట్టు బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేట్ కన్నా బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎంఎల్ ప్రజాబంధ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు.
రైతన్న కార్మిక విద్యార్థి వ్యతిరేక విధానాలను నిలచిస్తూ దేశవ్యాప్తంగా జరిగే జూలై 9న బంద్ను విజయవంతం చేయాలని కమ్మర్పల్లి మండల కేంద్రంలోని సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కనీస వేతనాలు నెలకు 26,000 ఇవ్వాలని, కట్టు బానిసలుగా తయారు చేసేటటువంటి 4 లేబర్స్ కోర్సులు రద్దు చేయాలని, కనీస పెన్షన్ 9,000 రూపాయలు అమలు చేయాలని, బీడీ పరిశ్రమపై విధించిన 28% జీఎస్టీ తగ్గించాలని, బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసే కోర్ఫా చట్టాన్ని రద్దు చేయాలని, రైతు రుణాలు మాఫీ చేసి కనీస పంటల మద్దతు ధర చట్టాన్ని అమలు కూడా చేయలేదని వారు అన్నారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాడు కాంగ్రెస్ తీసుకొచ్చిన సంస్కరణలన్నింటినీ రద్దు చేస్తామని, మా ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని నరేంద్ర మోడీ చెప్పారని అన్నారు. కానీ 11 సంవత్సరాల కాలంలో రైతులను పూర్తిగా నష్టం చేకూర్చే విధంగా బిల్లులను తీసుకువచ్చారని అన్నారు. పెద్ద ఎత్తున రైతులు ఆందోళన కార్యక్రమాలు చేస్తే గానీ ప్రభుత్వానికి వినిపించే పరిస్థితి లేదన్నారు. చిత్తశుద్ధితో రైతు పక్షాన నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదేవిధంగా విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుని ఉపసంహరించుకోవాలని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. అదేవిధంగా కార్మికులను సైతం ఆదుకుంటామని, కార్మికులు సాధించిన 8 గంటల పని దినాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ 8 గంటల నుండి 12 గంటలకు పనిచేసే చట్టాలు తీసుకుని వచ్చిందని అన్నారు. రైతు కార్మిక విద్యార్థి ప్రజల సమస్యల పరిష్కారానికై జూలై 9న జరుగు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షులు సారా సురేష్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి కిషన్, సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ కమ్మర్పల్లి మండల కార్యదర్శి బి అశోక్, టీయూసీ జిల్లా కార్యదర్శి సత్య, ఏఐయుకేఎస్ కమ్మర్పల్లి ఏరియా అధ్యక్షులు ఉట్నూరు బాలయ్య తదితరులు పాల్గొన్నారు. జూలై 9వ తేదీన సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి, వ్యవసాయ కార్మికులకు, రైతులకు సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ పిలుపునిస్తూ ఉంది, విజ్ఞప్తి చేస్తూ ఉంది. ముఖ్యంగా 90 దశకంలో నూతన ఆర్థిక విధానాల్ని నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం దేశ కార్మిక వర్గం ప్రజలు అప్పటి వరకు సంక్షేమ పథకాలు అనుభవిస్తున్న సంక్షేమ పథకాలు కానీ. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం వివిధ గ్రామాలలో 16 కార్యక్రమాలను చేశారు. ఇందులో ఉదయం స్థానిక బస్టాండ్లో అల్పాహార వితరణ, పాఠశాలలో నోట్ పుస్తకాల పంపిణీ, అంగన్వాడీ కేంద్రాలలో పలకల పంపిణీ, ఎడపల్లి ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతుల పంపిణీ ఉన్నాయి. ఎడపల్లి బాలికల పాఠశాలలో ఆంగ్లం బోధించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని డిక్షనరీలను అందజేశారు. ఎడపల్లి, మంగళపాడు, కున్నపల్లి గ్రామాలలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పుష్పగంగారెడ్డి, ప్రతినిధులు మెరిసే సూర్యనారాయణ, బంజశంకర్, కదం ప్రకాష్, మనోజ్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ కళాశాలలో పెరుగుతున్న ఇంటర్ విద్యార్థుల సంఖ్య. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో అడ్మిషన్లు బాగా పెరిగాయి. సుమారుగా 60 పైగా విద్యార్థుల సంఖ్య పెరిగాయని, అదేవిధంగా ఈ సంవత్సరం కళాశాలకు ప్రభుత్వం అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫుల్ టైం లెక్చరర్స్ను కేటాయించిందని కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ చక్కటి అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ కళాశాల కంటే ధీటుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. స్థానిక వీడీసీ ఎంతో సహాయ సహకారాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి, అధ్యాపకులు మధుకుమార్, వెంకటేష్, గంగారం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు సి జైపాల్ రెడ్డి. నేను ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల కమ్మరపల్లి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా 2024-25లో అనగా ఆగస్టులో ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మన కళాశాల 2023-24లో అకాడమిక్ ఇయర్లో ఈ కళాశాల ప్రారంభించడం జరిగింది. ఈ కళాశాలలో 4 గ్రూపులు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ 4 గ్రూపులు ఉండడం జరిగింది. బాల్కొండ మండలాన్ని బడిబాటలో విద్యార్థుల నమోదులో ముందుకు తీసుకెళ్తున్న మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అంకిత్, మానాల మోహన్ రెడ్డి, గడుగు గంగాధర్, తాహర్ బినందన్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఉప్లూరు గ్రామానికి చెందిన ఏనుగందుల సౌమిత్ జాతీయ స్థాయి అండర్-19 50 బాల్ క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ బాలి రవీందర్ తెలిపారు. గత నెల జూన్ 7-8 తేదీలలో ఆసిఫాబాద్లో తెలంగాణ రాష్ట్ర 50 బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సౌమిత్ జాతీయ స్థాయి అండర్-19 50 బాల్ క్రికెట్ పోటీలలో పాల్గొని రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్లు తెలిపారు. జాతీయ స్థాయి అండర్-19 50 బాల్ క్రికెట్ పోటీలకు మిసిమి విద్యార్థి ఎంపిక పట్ల కరెస్పాండెంట్ బాలి రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 10 నుండి 14వ తేదీ వరకు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో రాష్ట్రంలో జరిగే 3వ జాతీయ స్థాయి అండర్-19 50 బాల్ క్రికెట్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున సౌమిత్ పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ స్థాయి అండర్-19 50 బాల్ క్రికెట్ పోటీలకు ఎంపికైన విద్యార్థి సౌమిత్, వ్యాయామ ఉపాధ్యాయుడు సంజీవ్ను పాఠశాల కరెస్పాండెంట్ బాలి రవీందర్, ఉపాధ్యాయ బృందం సభ్యులు అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు, 36 మంది మృతి, పలువురికి గాయాలు. ప్రమాద స్థలిని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు. నిజామాబాద్ జిల్లాలో గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టాలి, మంచి కార్యకర్తలుగా పేరు తెచ్చుకోవాలి. నగర శివారులోని మాధవ్ నగర్లో గల ఈవీఎం గార్డెన్లో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పాల్గొన్న మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మదన్ మోహన్, లక్ష్మీకాంతరావు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ గేట్లను ఎత్తివేసిన ఇరు రాష్ట్రాల అధికారులు. 14 గేట్లు ఎత్తిన అధికారులు. అక్టోబర్ 28 వరకు గోదావరి నది ప్రవాహానికి ఆటంకం లేకుండా తెరిచి ఉంటుందని వెల్లడి. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నత చదువులు చదవాలి. ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ రామచంద్రరావు, నియామక పత్రం అందజేసిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, అభినందించిన మేడ్చల్ మెట్రో సాధన నాయకుడు. పసుపు రైతుల కళ ఎక్కడ నెరవేరింది? నిజామాబాద్ నగర శివారులో ఓ గార్డెన్లో ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఇందల్వాయి మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్కు ఆదేశం. గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్ర గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్. స్కంద షష్ఠి పురస్కరించుకొని పలు ఆలయాల్లో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ ఆలయంలో బోర్గాం వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు భక్తుల తాకిడి. మనిషి ఆయుర్దాయం అందరూ అనుకుంటున్నట్టు 100 ఏళ్లు కాదు, 150 నుంచి 200 ఏళ్లు ఉంటుంది. ప్రముఖ యోగా గురు రామ్దేవ్ బాబా కీలక వ్యాఖ్యలు. తెలంగాణలో నేడు రేపు తేలికపాటి వర్షాలు, హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. జీవం సృష్టించేది భగవంతుడు అయితే ఆ జీవం ఉన్నంతకాలం రక్షించేది వైద్యుడు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన డాక్టర్స్ డేలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పిబి కృష్ణమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీ న్యూస్.